హలో ఫ్రెండ్స్, అన్ అకాడమీ వాళ్ళు ఎవరైతే టీఎస్ ఎంసెట్ అండ్ అలాగే ఏపీ ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం కూడా మనకి డైలీ T20 ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ అని చెప్పి మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. సో ఇందులో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి మనకి వీక్ వైజ్. సో ఏదైతే మీ పర్టికులర్ సబ్జెక్ట్ ఉందో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కి మీరు వెళ్ళి మీరు టెస్ట్లు అనేవి ఫ్రీ టెస్ట్లు రాసుకోవచ్చు అనమాట. సో ఏం చేయాలి సార్, దానికి ఎలా చేయాలి అంటే జస్ట్ మీరు అన్ అకాడమీ ఏదైతే యాప్ ఉందో అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్ గా ఏదైతే మీకు లింక్ ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ పేజ్ వస్తుంది అనమాట. సో అందులో మీరు ఎన్రోల్ అని చెప్పేసి క్లిక్ చేసుకొని ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే కింద మీరు చూస్తున్నారు కదా, వీక్ వైజ్ మనకి నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయండి అన్ని సబ్జెక్ట్స్ లో కూడా. సో ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ అండ్ అలాగే బాటనీ అన్ని కూడా మనకి డిఫరెంట్ టెస్ట్లు అనేవి మనకు ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ మీద మీరు టెస్ట్ రాయాలి అనుకుంటే ఇది టెస్ట్ నెంబర్ 4. జస్ట్ మీరు ఈ టెస్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇమీడియట్ గా ఇలా ఓపెన్ అవుతుంది అనమాట, ఎంసెట్ T20 కెమిస్ట్రీ అని చెప్పేసి. సో ఈ టెస్ట్ మనకి 5th నవంబర్ మనకి ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది. సో 20 minutes టైం ఇస్తున్నారు, 40 మార్క్స్, 40 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో స్టార్ట్ టెస్ట్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే ఇమీడియట్ గా మనకి ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎంత టైం, మార్క్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఉంటాయి అనమాట. సో కింద మీకు ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, ఐ హావ్ రీడ్ ఆల్ డీటెయిల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి బిగిన్ టెస్ట్ మీద మీరు క్లిక్ చేయగానే ఇమీడియట్ గా మీకు టెస్ట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇలా క్వశ్చన్స్ కనిపిస్తాయి అనమాట అండ్ మీకు ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఈ పక్కన మీరు చూస్తున్నారు కదా, మీకు టైమర్ ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు క్వశ్చన్ నెంబర్స్ ఉన్నాయి, 1 to 40 క్వశ్చన్ నెంబర్స్. సో ఏదైతే మీరు ఆన్సర్ చేస్తారో దానికి గ్రీన్ కలర్ వస్తుంది. మార్క్ చేసుకుని ఏమన్నా ఉంచుకోవాలనుకుంటే అవి ఉంచుకోవచ్చు, వాటికి ఆరెంజ్ కలర్ వస్తుంది. అండ్ ఒకవేళ ఆన్సర్ చేయనట్టయితే మనకి ఇలా బ్లాంక్ గా కనిపిస్తుంది అనమాట. సో ఇలాగా మీరు క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టినట్టయితే అలాగే నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. అండ్ ఫైనల్లీ మీరు ఎండ్ టెస్ట్ అని కొట్టగానే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి అనేది క్లియర్ కట్ గా మీరు అన్ని కూడా చూడొచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో ఇలాగా మీరు అన్ని టెస్ట్లు కూడా కంప్లీట్లీ మీరు చూసుకోవచ్చు. అండ్ అసలు మీరు ఎలా చదివారు ఏంటి అనేది మొత్తం అంతా కూడా అనాలిసిస్ కూడా మీరు క్లియర్ కట్ గా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇలాగా మీకు టెస్ట్ అనేది ఎండ్ చేసిన తర్వాత సొల్యూషన్స్ కూడా మీరు చూడొచ్చు. సో వ్యూ సొల్యూషన్స్ అని వచ్చింది చూసారా. సో ఇందు మీద మీరు క్లిక్ చేయగానే మీకు ప్రతి క్వశ్చన్ కి కూడా ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో మీకు సొల్యూషన్స్ ఇక్కడ చూపిస్తారు. సో సొల్యూషన్ దగ్గర వ్యూ అని కొట్టగానే అసలు సొల్యూషన్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా మీరు స్టడీ చేసుకోవచ్చు అనమాట. సో అలాగా అన్ని బిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ టెస్ట్ చేసుకోవచ్చు. అన్ని కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎటువంటి 1 రూపీ కూడా పే చేయకుండా, ఎటువంటి ఛార్జెస్ లేకుండా మీరు ఈ టెస్ట్లు అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో చాలా మంది ఎవరైతే ఏపీ ఎంసెట్ రాశారో వాళ్ళందరూ కూడా అడుగుతుంది ఏంటంటే, సార్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదవడానికి మనకున్న బెస్ట్ కాలేజెస్ ఏంటి, వాటి తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ చెప్పమని అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో అండి. సో ముందుకు ఇక్కడ మీరు చూసినట్టయితే కాలేజ్ తాలూకా ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ కాలేజ్ తాలూకా కోడ్స్, కాలేజ్ తాలూకా నేమ్ అండ్ ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్ లో వస్తుందో డిస్ట్రిక్ట్ తాలూకా కోడ్ అండ్ ఏ ప్లేస్ లో కాలేజ్ లొకేట్ అయి ఉంది. అండ్ అలాగే మనకి కేటగిరీ వైజ్ ర్యాంక్స్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం చూసినట్టయితే ముందుగా మనకు వచ్చే కాలేజ్ అండి కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్. సో ఇది KISR అండి ఇన్స్టిట్యూట్ కోడ్. అండ్ అది ఈస్ట్ గోదావరి లొకేట్ అయ్యింది రామచంద్రాపురంలో. అండ్ కేటగిరీ వైజ్ ర్యాంక్స్ కట్ ఆఫ్ అనేది మనకి ఈ విధంగా ఉందండి. అండ్ అలాగే సెకండ్ ప్లేస్ లో మనకున్న కాలేజ్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ అండి, ADTP. ఇది పెద్దాపురంలో లొకేట్ అయి ఉంది. అండ్ దీని తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉందన్నమాట. అండ్ మూడో ప్లేస్ లో మనకి చూసినట్టయితే వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, VCTN. ఇది కృష్ణా విజయవాడలో లొకేట్ అయి ఉంది. అండ్ ఈ కాలేజ్ తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ అనేది మన కేటగిరీ వైజ్ ఈ విధంగా ఉందన్నమాట. అండ్ ఫోర్త్ పొజిషన్ లో మనకున్న కాలేజ్ AM రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, AMRN. ఇది నరసరావుపేటలో ఉందండి. అండ్ దీని తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉంది. అండ్ అలాగే 5th ప్లేస్ లో మనకి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ అండి. సో ఇది ఓన్లీ ఫర్ ఉమెన్స్. సో రాజమండ్రిలో ఇది లొకేట్ అయి ఉంది. అండ్ దీని తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ అనేది మనకి ఈ విధంగా ఉంది. అండ్ అలాగే 6th ప్లేస్ లో మీరు చూసినట్టయితే వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండి, VGTN. సో ఇది కూడా రెండు ఒకటే గ్రూప్ కు చెందినవి. సో ఇది కృష్ణాలో ఉంది, విజయవాడ రూరల్ లో వస్తుంది ఇది. అండ్ దీని తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ అనేది మీకు ఈ విధంగా ఉంది. అండ్ 7th ప్లేస్ లో మనకున్న కాలేజ్ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, SDTN అండి. ఇది పుత్తూరులో ఉంది, చిత్తూరు. అండ్ దీని తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ అనేది ఈ విధంగా మనకి కనిపిస్తుంది. అండ్ అలాగే 8th ప్లేస్ లో కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అండి. సో దీనిది KTSP అండి. సో దానిది KISR, ఇది KTSP. ఇవి కూడా సేమ్ ఒకే గ్రూప్ కి చెందినవి.
ఇది ఈస్ట్ గోదావరి దివిలిలో లొకేట్ అయి ఉంది. అండ్ దీని తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ 9th ప్లేస్ లో మనకున్న కాలేజ్ ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. కాలేజ్ కోడ్ వచ్చేసి ఏబిఆర్కే అండి. సో కనిగిరిలో ఇది మనకు లొకేట్ అయి ఉంది. అండ్ దీని తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ అలాగే లాస్ట్ 10th ప్లేస్ లో మీకుండే కాలేజ్ పైడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి, కాకినాడ, ఈస్ట్ గోదావరిలో ఉంది. అండ్ ఈ కాలేజ్ తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ అనేది మనకి ఈ విధంగా ఉందన్నమాట. సో చూసారు కదా, ఎవరైతే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మనకి పర్సూ చేయాలనుకుంటున్నారో బీటెక్ లో, వాళ్ళందరూ కూడా త్రూ ఎంసెట్ ఈ కాలేజెస్ లో మీరు ఆప్షన్ అనేది పెట్టుకున్నట్టయితే ఈజీగా మీకు సీట్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ర్యాంకింగ్ వైజ్. సో మీకు ఏదైతే ర్యాంక్ వచ్చిందో ర్యాంక్ బేస్ చేసుకొని, సో లెస్ దాన్ 1 lakh ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా కేఎస్ఆర్ అంటే కాకినాడ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఆదిత్య ఇంజనీరింగ్ కావచ్చు, ఈ 2 కాలేజ్ లో కూడా లెస్ దాన్ 1 lakh ఉన్న వాళ్ళు ట్రై చేస్తే డెఫినెట్ గా మీకు సీట్ వస్తుంది. అండ్ మోర్ దెన్ 1 lakh ఉన్న వాళ్ళు అయితే మనకి ఈ కాలేజ్ సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఒకవేళ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కనుక మీరు పర్సూ చేయాలనుకున్నట్టయితే ఈ ఆర్డర్ లో మీరు ఆప్షన్స్ పెట్టేసుకోండి. డెఫినెట్లీ మీకు బెస్ట్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? సేమ్ డౌట్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. డెఫినెట్లీ నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.